సో ఇవాళ మనము సిల్వర్ లో BTST స్ట్రాటజీ అయితే నేర్చుకోబోతున్నాము. వెరీ పవర్ఫుల్ అండ్ హై అక్యురేట్. ఓకేనా. సో ఇవాళ కనుక చూసుకుంటే మనక టుడే మార్కెట్ లో చూసుకుంటే సో ఆల్మోస్ట్ 5,000 to 6,000 ప్లస్ పాయింట్స్ లో గ్యాప్ అప్ అయింది. సో దీని అక్యురసీ లాస్ట్ 100 టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా మనకు దగ్గర 85 to 90% అక్యురసీ అయితే ఉండడం జరిగింది. సో చాలా యూజ్ అవుతుంది. సో మీరు కనుక కమోడిటీలో ట్రేడ్ చేస్తుంటే కనుక ఈ రీల్ అయితే కంపల్సరీ మీకోసమే. ఖచ్చితంగా వీడియోని సేవ్ చేసుకోండి. మీ ఎవరైతే స్టాక్ మార్కెట్ ఫ్రెండ్ ఉన్నారో తనతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఒకసారి స్ట్రాటజీ చెక్ చేద్దాం. మీరైతే సో మీ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి లేకుంటే మీ బ్రోకర్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ చార్ట్ అయితే ఓపెన్ చేయండి. రైట్. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు EMA 20ని యాడ్ చేయండి. EMA 20 యాడ్ చేసిన తర్వాత టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes పెట్టుకోండి. ఓకేనా. 30 minutes టైం ఫ్రేమ్ EMA 20 పెట్టుకొని సో ఇక్కడ చాలా చిన్న లాజిక్. ప్రతిసారి మార్కెట్ ఓకేనా, ప్రతిసారి మార్కెట్ ఓపెన్ అయిన మార్కెట్ ఖచ్చితంగా చూడండి. సో 20 EMA బిలోకి వచ్చేసి రివర్స్ వచ్చేసి 20 EMA పైన ఓపెన్ అవ్వాలి. సో ఓపెన్ అవుతే కనుక మీరు హ్యాపీగా BTST దీనిలో సిల్వర్లో తీసేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం, ఇక్కడ చూడండి వాళ్ళు టుడే 6,000 పాయింట్స్, ఇక్కడ దగ్గర 1,200 పాయింట్స్, ఇక్కడ దగ్గర మళ్ళీ ఇక్కడ చూడండి దగ్గర 200 పాయింట్స్, ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఈ విధంగా సో ప్రతిసారి మనకైతే ఖచ్చితంగా మంచి BTST అయితే ఇచ్చే అవకాశాలు ఉంది. ఓకేనా. పూర్తి వీడియో యూట్యూబ్లో వస్తుంది, అంతవరకు ఎంతో అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదండి. సో ఈ విధంగా 20 EMA పెట్టుకొని 30 minutes పెట్టుకొని సిల్వర్లో హ్యాపీగా సో ఎప్పుడైతే మనకైతే ప్రైస్ వచ్చేసి 20 EMA పైన క్లోజ్ అవుతుందో మీరైతే హ్యాపీగా BTST అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసే ముందు బ్యాక్ టెస్ట్ చేయండి 100 times. 85 to 90% అక్యురసీ ఉంటే మాత్రమే ఎంటర్ అవ్వండి, లేకుంటే అవాయిడ్ చేయండి. సో మీకు కనుక బ్యాంక్ నిఫ్టీలో BTST ఇలాంటి అక్యురసీగా ఉండే ఒక బ్యాంక్ నిఫ్టీ BTST స్ట్రాటజీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో BTST బ్యాంక్ నిఫ్టీ టైప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ రీల్లో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.